తప్పు అని అంటే అది ఇంటర్నల్ గా డిస్కస్ చేయాలి, కానీ డైరెక్ట్ గా బహిరంగంగా వచ్చి చెప్తే ఏ పార్టీ అయినా ఎందుకు కోరుకుంటున్నది? కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి. మేము అందుకే బహిరంగంగా ఏం చెప్పలేదు. 10 సంవత్సరాలలో మనం భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నాం, సామాజిక తెలంగాణ తెచ్చుకునేది ఉంది అని ఒక్క మాట మాట్లాడిండ్రు. బహిరంగంగా చెప్పాలనుకుంటే ఆ రోజు ధర్నా చౌక్ తీసేస్తున్నారు, తీసేయకండి అని చెప్పి అక్క ఇంటర్నల్ వేదికల మీద చెప్పింది, అంతేగాని బహిరంగంగా చెప్పలేదు. ఆ రోజు చాలా విషయాలలో కూడా కవితక్క గారు మనం 500 మందికే అమరవీరులకి 1200 మంది అని చెప్పి 500 మందికే మనం ఈ రోజు 10 లక్షల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నాం, మరి మిగతా వాళ్ళకి ఏదో ఒక రకంగా సహాయం చేద్దామని చెప్పి ఇంటర్నల్ వేదిక మీద చెప్పింది, బహిరంగంగా వచ్చి చెప్పలేదు. ఆ రోజు చాలా విషయాలు కూడా కేసీఆర్ గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అవినీతి జరుగుతుంది అని కూడా అక్క ఇంటర్నల్ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు లాస్ట్ ప్రెస్ మీట్ కూడా తను పెట్టిన తర్వాతే కదా సస్పెండ్ చేసింది. ఇలా హరీష్ రావు గారి మీద కానివ్వండి, సంతోష్ రావు గారి మీద కానివ్వండి ఆరోపణలు చేయబట్టే కదా బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. క్రమశిక్షణ అనేది పార్టీ ప్రత్యేక కార్యకర్తకి ఉండాలా లేదా చెప్పండి. ఎందుకు సస్పెండ్ చేసిండ్రు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇప్పుడు కవితక్క గారు లెటర్ లీక్ చేసిండ్రు. ఫస్ట్ వీళ్ళకు ధైర్యం ఉంటే ఇప్పటికి కూడా అడుగుతున్నాం, బీఆర్ఎస్ పార్టీకి నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటాయి, ఈ నాయకులకి వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరికీ కూడా నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటాయి. ఆ లెటర్ లీక్ చేసింది ఎవరు? అది బయట పెట్టమనండి. మీకు తెలీదా లెటర్ లీక్ చేసింది ఎవరు? మీకు తెలీదా? వాళ్ళు కదా చెప్పాల్సింది. మా దగ్గర నుండి కవితక్క గారు వాళ్ళ ఇంటికి సంబంధించిన వ్యక్తితో వాళ్ళ అమ్మతో పంపించింది లెటర్. ఆ లెటర్ ఎట్లా లీక్ అవుతుంది? వాళ్ళు కదా చెప్పాల్సింది. వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత కదా లెటర్ లీక్ అయింది, మరి వాళ్ళు కదా చెప్పాల్సింది. అది కూడా వాళ్ళ కొడుకు గ్రాడ్యుయేషన్కి వెళ్తే అప్పుడు లెటర్ లీక్ చేశారు. లెటర్ లీక్ చేసిన తర్వాత చాలా మంది ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా అవును లెటర్, ఆ సంతకం చూసి నేనే అనుకున్నా ఇది ఖచ్చితంగా కవితక్క రాసిన లెటరే, ఆ సైన్ చూసి అది కవితక్కదే అని చెప్పి. అట్లాంటప్పుడు ఆమె అబద్ధం ఎట్లా చెప్తుంది? అవును నేనే లెటర్ రాసిన, కానీ లెటర్ లీక్ చేసిన వాళ్ళు ఎవరు? కేసీఆర్ గారు దేవుడే. కానీ లెటర్స్ మ్యాక్స్ అన్ని ఎవరెవరి దగ్గర ఉంటాయండి? పిఎల్ కానీ పిఆర్ఓల దగ్గర కదా ఉండేది. అవును, మేము పర్సనల్ గా రాసిన లెటర్ వాళ్ళ అమ్మతో పంపించిన లెటర్ కేసీఆర్ గారి దగ్గరికి పంపించినాం. కేసీఆర్ గారు ఎప్పుడైనా ఇప్పటికీ అక్క 100 లెటర్లు రాసింది. లెటర్ చదివి సార్ చింపేస్తాడు. మరి ఈసారి సార్ అసలు సార్కి చేరలేదా, సార్ టేబుల్ మీద ఉంటే ఎవరైనా రిలీజ్ చేసిరా బయటికి అనేది తెలుసుకోవాల్సింది ఎవరు? వాళ్ళు కదా. ఆ విషయాన్ని బయట పెట్టడం మానేసి కవితక్క గారి మీద ఎందుకు మళ్ళీ? సరే సార్కి అప్పుడు నోటీసులు వచ్చినాయి. నోటీసులు వచ్చినప్పుడు కాళేశ్వరం మీద నోటీసులు వచ్చినప్పుడు ఎందుకు ఈ బీఆర్ఎస్ పార్టీ అంత స్పందించలేదు అని మేము కొట్లాడినాం. ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు నోరు తెరిస్తే కేసీఆర్ గారి మీద అనరాని మాటలు అంటున్నారు. మరి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు స్పందిస్తలేరు? గదే ఏదో 2 నిమిషాలో గంటనో ఆయన అసెంబ్లీలో మాట్లాడితే హీరోని చేస్తున్నారు ఆయనని. కేసీఆర్ గారికి నోటీసులు వస్తే ఎందుకు మీరు అంత మాట్లాడతలేరు అని చెప్పేసి అసలు కేసీఆర్ గారికి నోటీసులు తీసుకొచ్చే పరిస్థితి తెచ్చింది వీళ్ళిద్దరు అని చెప్పింది. దాని తప్పేముంది? ఇప్పుడు ఆయన తండ్రి లాంటి వ్యక్తి, ఆయన తండ్రి ఆమెకి, ఈ తెలంగాణకి తండ్రి అని అనుకునే వ్యక్తి, ఆయనకే నోటీసులు ఇచ్చిండ్రు. ఆయనకే నోటీసులు ఇచ్చిన తర్వాత ఇప్పటికి కూడా పార్టీ స్పందించకపోతే, ఇప్పటికి కూడా పార్టీ ఈ తులసి వనంలో గంజాయి మొక్కలే ఎక్కువైతున్నాయి, ఆ గంజాయి మొక్కల్ని పీకేయకుండా ఈ తులసి వనంని కూడా గంజాయి వనం చేసేస్తామంటే ఎట్లా అని చెప్పేసి మాట్లాడిరు. ఆవేదనతో మాట్లాడినరు, కన్న బిడ్డగా ఆవేదనతో మాట్లాడినరు. మాట్లాడినప్పుడు అప్పుడైనా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, కవితక్క గారిని పిలుచుకొని మాట్లాడలేదు ఎందుకు? మరి అసలు జరుగుతున్నది ఏంటి అని కవితక్క కేసీఆర్ గారి కళ్ళు కప్పి వీళ్ళు చుట్టూ ఒక మొత్తం అంతా కూడా నాశనం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని కానివ్వండి, ఈ తెలంగాణని 10 సంవత్సరాల పాలనలో కూడా కేసీఆర్ గారికి కళ్ళకు గంతలు కట్టి మొత్తం వీళ్ళు ఆడిన ఆట. ఈ ఆట బయట పెట్టేది ఎవరు? కవితక్క గారు. ముక్కు సూటి మనిషి, ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా కవితక్క గారు కేసీఆర్ గారికి చేరవేసే మనిషి. అందుకే కేసీఆర్ గారికి అక్కను దూరం చేయాలి అని కుట్రలో భాగంగా డైరెక్ట్ గా సార్కి ఉన్నాయి లేని చెప్పి అసలు సార్ సస్పెండ్ చేయమన్నాడా లేదా అనేది కూడా మనకు తెలియకుండానే ఒక మీడియాకి సస్పెన్షన్ లెటర్ అనేది రిలీజ్ చేశారు. మరి ఇదంతా అన్యాయం కదా. పార్టీ పెట్టింది ఎందుకు? ప్రజల కోసమా లేకపోతే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని తిట్టడం కోసమేనా? ఎవరు? మేము పార్టీ పెట్టేదా? మేము పార్టీ పెట్టేది ప్రజల కోసమే పెడుతున్నాం. మరి ప్రజల కోసం పెడితే ఓన్లీ ప్రజలు అంటే ప్రజల్లోకి వెళ్ళాలి కదా, ప్రజలకి సంబంధించినటువంటి సమస్యల్ని పట్టించుకోవాలి కదా. జాగృతి జనం బాట అన్నారు, అది ఎంతవరకు వచ్చింది? మంచి క్వశ్చన్ అడిగిండ్రు. మేము ఈరోజు పార్టీ పెట్టేది సామాజిక తెలంగాణ అని తీసుకురావడం కోసం. ఈరోజు మేము పార్టీ పెట్టేది సింగిల్ డిజిట్ కి పరిమితమైన ఈ మహిళా నాయకత్వాన్ని పెంచడం కోసం. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, బీసీలు ఎవరైతే ఉన్నారో, అడుగడుగున అన్యాయానికి గురైతున్న ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఎక్కడైతే ఉద్యమకారులను విస్మరించినో, అమరవీరుల కుటుంబాలను విస్మరించినో వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసం మేము పార్టీ పెడుతున్నాం. సామాజిక తెలంగాణ నిర్మించుకోవడం కోసం మేము ఈరోజు పార్టీ పెడుతున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏదైతే జనం బాటకు మేము వెళ్ళినప్పుడు
33 జిల్లాలలో మేము ఇప్పటి వరకు 18 జిల్లాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈ 18 జిల్లాలలో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు 10 సంవత్సరాల పరిపాలన గురించి, వాళ్ళ 2 సంవత్సరాల పరిపాలన గురించి తప్పకుండా ప్రజలు చెప్తే ఎవరి మీద చెప్తే వాళ్ళ మీద మాట్లాడతాం. అధికార పక్షం మీదైనా మాట్లాడతాం, ప్రతిపక్షం మీద మాట్లాడతాం. ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలించింది వాళ్ళే కదా. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక జనతా గ్యారేజ్ గది వచ్చినట్టు మాకు కుప్పలుగా లిస్టులు వస్తున్నాయి. ఇక వీళ్ళు చేసిన కుంభకోణాలు ఇవి, వీళ్ళు చేసిన కబ్జాలు ఇవి అని. మాలాంటి వ్యక్తులకు కూడా, జాగృతి నాయకులకు కూడా మేము రేపు జనం బాట ఇది ఉంది అంటే మాకు 100 మెసేజ్లు వస్తున్నాయి. అక్క ఇగో మా దగ్గర మా ఎమ్మెల్యే ఈ కబ్జా చేసిండు, మా దగ్గర ఈ అవినీతి చేసిండ్రు, ఇందుకే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, దీని గురించి మీరు మాట్లాడండి అని మాకే ఎంతో మంది చెప్తున్నారు. అట్లాంటప్పుడు కవితక్క గారి దగ్గరికి ఈ అన్ని విషయాలు వచ్చినప్పుడు తప్పకుండా అక్క గారు స్పందిస్తారు కదా. దీంట్లో మన లేకపోతే భేదం అనేది పెట్టుకోరు కదా. భేదాలు లేకుండా మేము ప్రతిపక్షమైన అధికార పక్షానైనా తప్పకుండా నిలదీయడంలో, తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడడంలో మేము ముందుంటాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలతోని మాకున్నది పేగుబంధం. ఇప్పటి వరకు అంటే ఎన్ని సమస్యలు వచ్చాయి మరి జాగృతికి? ఓ పక్క నుంచేమో యూరియా సమస్య కనిపిస్తూనే ఉంది అందరికీ. దాని తర్వాత భూభారతి చట్టం విషయంలో కూడా చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంకా హైడ్రా పేరుతోటి చాలా మంది బాధలు పడడం కూడా చూసాం మనము. దాని తర్వాత ఈ మధ్య కాలంలో అంటే ఇలాంటివి తెర మీదకి వచ్చిన సమస్యలు కొన్ని అయితే, తెర మీదకి రానటువంటి సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఇటు విద్యార్థులు పురుగులు అన్నం తిని, లేకపోతే ఈ గురుకులాల విద్యార్థులు కానివ్వండి, ఇటువంటి సమస్యలన్నీ కూడా రోజు బయటకి వస్తున్నా కూడా ఎందుకు వాటి మీద కవిత ఫోకస్ చేయలేకపోతుంది, జాగృతి పార్టీ ఫోకస్ చేయలేకపోతుంది? రెండోది అయితే కాంగ్రెస్ పార్టీని ఇప్పటి వరకు మరి ఎందుకు మీరంతా విమర్శించట్లేదు? పార్టీ పెట్టింది ఎందుకు? ప్రజల తరపున కొట్లాడదామని. దాని తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజలకు రావాల్సిన అటువంటి పనులు చేయించడానికే కదా మరి పార్టీ పెట్టేది. మరి అట్లాంటప్పుడు ఎన్ని పనులు చేయించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి? డెఫినెట్ గా ఇప్పుడు మేము జనం బాట తీసుకున్నాం. జనం బాట మీద మేము ఎక్కడికి ఏ జిల్లాలో వెళ్తే ఆ జిల్లాలో కొంతమందికి రైతులకి పత్తి కొనుగోలు చేస్తలేరన్న సమస్య ఉంది. చాలా సార్లు చూసినాం. ఆదిలాబాద్కి వెళ్ళినప్పుడు తేమ శాతం ఎక్కడైతే 12 ఉంటేనే తీసుకుంటాం అంటున్నారు, కానీ మాది 18 ఉన్నది అక్క అని మాట్లాడినప్పుడు అప్పటికప్పుడు కలెక్టర్కి కాల్ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఇదే గురుకుల విద్యార్థుల కోసం అనునిత్యం అక్కగారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మేము నాయకులం కూడా మాట్లాడుతున్నాం. ఎక్కడికి వెళ్తే అక్కడ గురుకుల విద్యార్థులు ఎవరైతే ఆ రోజు హాస్పిటల్లో పాలైనరో, లేకపోతే కొంతమంది విద్యార్థులు కరీంనగర్ అట్లాంటి జిల్లాల్లోకి వెళ్తే విద్యార్థులు మరణించిన సందర్భంలో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి మేము గవర్నమెంట్కి మా వాయిస్ ఎప్పుడు వినిపిస్తూనే వచ్చినాం. ఇదే గ్రూప్ 1 విద్యార్థుల కోసం కవితక్క గారు ఆ రోజు పోరాటం చేసింది కవితక్క గారు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టింది కవితక్క గారు. ఇలా తీసుకుంటే సింగరేణిలో మెడికల్ బోర్డు అనేది 2 సంవత్సరాలైనా నిర్వహిస్తలేరు అని చెప్పేసి సింగరేణి భవన్ ముట్టడించింది కవితక్క గారు. సింగరేణి కార్మికుల డబ్బులు కోట్లు వీళ్ళు ఏదైతే టోర్నమెంట్ల వాలీబాల్ ఫుట్బాల్ల కోసం పెడుతున్నారు పక్క జిల్లాలకు తరలిస్తున్నారు సింగరేణి సొమ్ముని అని చెప్పేసి గొంతిప్పి గలమిప్పి మాట్లాడింది ఎవరన్నా ఉన్నారు అని అంటే అది కవితక్క గారు. మేము ఎక్కడికి వెళ్తే మేము వెళ్ళిన ప్రాజెక్టులలో కనీసం తట్టెడు మట్టి తీస్తలేరు అని చెప్పి మేము వెళ్ళి మాట్లాడొచ్చినాయి ఎన్నో. మళ్ళీ తర్వాత ఈ మినిస్టర్లు వీళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళి సాల్వ్ చేసినవి కూడా ఉన్నాయి. ఇక్కడనే అంబర్పేట్ చే నెంబర్ ఫ్లైఓవర్ దగ్గర ఆ రోడ్డు సమస్య దాదాపుగా 10-12 ఏళ్ల నుండి అయితలేదు అని చెప్పేసి అంటే మా వాళ్ళు వెళ్ళి రేపు కవితకు వస్తుంది అని చెప్పి ఫ్లెక్సీ పెట్టుకొని 12ంటికి ఫ్లెక్సీ పెట్టుకొని వచ్చి మళ్ళీ ఆ ఫ్లెక్సీ ఉందా లేదా అని చెప్పేసి 4 గంటలకు పోయి చూస్తే రోడ్డు వేసారు. రేపు పొద్దున తెల్లారితే కవితకు వస్తుందని. ఇదే కుక్కట్పల్లిలో ఏదైతే మాధవరం కృష్ణారావు గారు పట్టించుకొని బస్తీ ఏదైతే ఉందో ఆ బస్తీలో ఒక చిన్న పిల్ల మురికి నీళ్లు ఇంట్లోకి వస్తే ఒక మగ్గుతోని బయటికి పోస్తుంది. ఆ వీడియో ఫొటోస్ చూసి కవితక్క గారు తప్పకుండా మనం ఆ కాలనీకి ఇలా సమస్య ఏందో తెలుసుకోవాలి అంటే మా జాగృతి నాయకులు వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత లంచ్ తర్వాత మేము వెళ్ళాలి ఆ బస్తీకి. మేము లంచ్ తర్వాత వెళ్ళాల్సిన ప్లేస్లో మేము ఇక్కడ లంచ్ చేస్తుంటేనే పోయి అక్కడ మనుషులను పెట్టుకొని బుల్డోజర్లు వీళ్ళు క్రేన్లు తీసుకొచ్చి అదంతా క్లీన్ చేసి ఆ పని చేసారు. తెలంగాణ జాగృతి ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉందో ప్రజల గొంతుకై మేము తప్పకుండా అన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం. ప్రజల తరపున రౌండ్ టేబుల్ సమావేశాలు. ఈ రోజు ఒక సెన్సస్ మీద వీళ్ళెవరు మాట్లాడలేదండి. ప్రతిపక్షం మాట్లాడలేదు, అధికార పక్షం మాట్లాడలేదు. ఈ రోజు బీజేపీ సెన్సస్ లో ఏదైతే జనగణనలో కులగణనకి కనీసం బీసీలకి ఒక కాలం లేదు అని చెప్పి వీళ్ళెవరు ఫైట్ చేయలేదు.
కవితక్క గారు కదా గొంతిప్పి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మేధావులందరినీ అన్ని కుల సంఘాలందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి ఈ రోజు మనం అడగకపోతే మన సంఖ్య ఏంటిదో మనం అడగకపోతే రేపు మనకు అవకాశాలు రావు అని చెప్పి అవగాహన కల్పిస్తున్నారు కదా. ఎక్కడ తెలంగాణ ప్రజల తరపున ఏది మాట్లాడాలో అది మాట్లాడుతూనే ఉన్నారు. అడుగడుగునా మేము రేవంత్ రెడ్డి గారిని 2500 ఆడబిడ్డలకు ఇవ్వాలని, పెన్షన్లు ఇవ్వాలని చెప్పి స్కూటీల కోసం సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారికి మేము పోస్ట్ కార్డులు కూడా పంపించినాం. ఇదే మన అబిట్స్ నుండి చాలా మంది దాదాపుగా 1000 మహిళలం అందరం కూడా మాకు స్కూటీలు ఇస్తలేడు రేవంత్ రెడ్డి, మాకు ఇస్తా అన్న తులం బంగారం ఇస్తలేరని. ఇట్లా ఏ విషయాన్ని తీసుకున్నా కూడా, ఏ అంశాన్ని తీసుకున్నా కూడా తెలంగాణ ప్రజలకు మేలు చేసే పని మేము చెయ్యాలి. ఎందుకంటే ఈ రోజు ప్రతిపక్షం ఇక్కడ ఫెయిల్యూర్, అధికార పక్షం ఫెయిల్యూర్. ఇంకొకటి బీజేపీ ఉంది, వాళ్ళు ఇప్పటికీ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి గుండు సున్నా కాబట్టి వాళ్ళు ఏం చేసేది లేక వాళ్ళు గమ్మున కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎంతసేపటికి ఫోన్ ట్యాపింగ్ కేసు తీసుకొచ్చి మున్సిపల్ ఎలక్షన్లో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ కేసు ముందు పెట్టిండ్రు. వాళ్ళు ఏం చేసిండ్రు, ప్రతిపక్షం ఇప్పుడు ఇది ఒక సెంటిమెంట్ రగల్చాలి అని చెప్పేసి జాతిపిత అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళు ముందు పెట్టిండ్రు. ఈ 3 కూడా ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ రోజు తెలంగాణ జాగృతి ప్రజల పక్షాన పోరాడుతుంది, ప్రజల పక్షాన నిలదీస్తుంది, ప్రజల పక్షాన మేము ఏది కావాలంటే. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే తెలంగాణ, రాబోయే తెలంగాణ జాగృతి. ఎందుకంటే ఈ రోజు బీఆర్ఎస్ కి తెలంగాణ 1 ఆఫ్ ది స్టేట్, ఈ రోజు కాంగ్రెస్ కి తెలంగాణ 1 ఆఫ్ ది స్టేట్, ఈ రోజు బీజేపీకి తెలంగాణ 1 ఆఫ్ ది స్టేట్. కానీ ఈ రోజు తెలంగాణ జాగృతికి తెలంగాణ ప్రజలతో ఉన్నది పేగు బంధము. రేపు మేము ప్రాంతీయ పార్టీగా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే వాళ్ళం మేము ఒక్కరమే ఉన్నాం కాబట్టి ఈ రోజు అదే విధంగా ఉన్నాం. ఈ ప్రజలు కూడా ఇది గ్రహిస్తారు, ఆలోచిస్తారు. వాళ్ళు ఎలక్షన్ల ముందు వాళ్ళ డ్రామా ఏంది, ఎలక్షన్ల ముందు మేము ఎట్లా కొట్లాడుతున్నాము, ముందు ఎలక్షన్లు ఉన్నా లేకున్నా మేము ప్రజల మధ్యలో ఎట్లున్నామని చెప్పేసి వాళ్ళే ఆలోచిస్తారు. కాబట్టి మాకు ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. ఒక జనతా గ్యారేజ్ లాగా వాళ్ళ సమస్యలను మా దగ్గరికి తీసుకొస్తున్నారు.